అసలు నేతల తీరేంటో అర్థం కాని పరిస్థితి. నిత్యం ఇదే పంచాయతీ. బెదిరింపులు, హెచ్చరికలు, అంతు తేలుస్తాం, ఏమనుకుంటున్నారు అని ఒక అధికారులని కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ని కాపాడే వాళ్ళని కానీ తరచూ మాట్లాడుతున్న వైనం. సభ్య సమాజం దీన్ని ఏమనుకుంటుందో, మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, ఒక ముఖ్యమైన భూమిక పోషించే పాత్ర పోషించే వాళ్ళే ఈ రకంగా బహిరంగంగా మాట్లాడుతుంటే అసలు ఎవరితో ఎవరు ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే వరుసగా జరుగుతున్న అంశాలు. గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఆవేశం ఉంటే అణుచుకోలేని పరిస్థితి. ఎందుకంటే లక్షల మందికి, కోట్ల మందికి ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళే పేషెన్సీ లేకపోతే సామాన్యమైన ప్రజలు మరి ఇంకెలా ఉండాలి? అది ఎగ్జాంపుల్గా తీసుకుంటూ వెళ్తేనే. సరే, పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, అధికారం ఉన్నప్పుడు ఒక రకం ఉంటుంది, అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇక అందరికీ తెలిసిన అంశమే, ఇందులో కొత్తతనం ఏం లేదు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చలాయిస్తారు, అవతల వాళ్ళకి అది నచ్చదు, వాళ్ళకి నచ్చినట్టుగానే వీళ్ళు ఉండరు, వీళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండరు. సో ఒక నిరంతర యుద్ధం ఇది, ఎక్కడ ఆగేది కాదు. ఇది ఆగడం అనే ఆలోచన కూడా రాదు వీళ్ళకి. రెగ్యులర్గా మనం చూస్తుంటాం, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని లేదు. మధ్యలో నలిగిపోయేది ఎవరంటే ఉద్యోగులు, అధికారులు, పోలీసు వాళ్ళు. ఈ మధ్యకాలంలో అయితే పోలీసుల మీద మరీ ఎక్కువ బెదిరింపులు అవుతున్నాయి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొచ్చి నీ అంతు చూస్తామంటూ ఆయన మాట్లాడిన నేపథ్యం. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది, ఎక్కడ బ్రేక్ అవ్వట్లేదు. వాళ్ళు చేసిన తప్పులేంటి, వాళ్ళు చేసిన పాపాలేంటి? ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు కొన్ని అంశాల్లోనూ ఎవరి పని వాళ్ళు చేయాలండి, ఎవరి ఉద్యోగం వాళ్ళు చెయ్యాలి. అది ఎవరి వాళ్ళకి రైట్ అనిపించినా కాదనిపించినా అని. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి ఎవరు వెళ్ళారు, ఆ రెవెన్యూకి సంబంధించి ఏదో చేస్తాడు, ఎవరు లిటిగేషన్లో పెడతారో ఏదో ఇబ్బందులు పెడతారు. అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు వాళ్ళకి ఏదైతే రూల్ బుక్ ఉన్నదో దాని ప్రకారంగానే వెళ్తారు. అది నచ్చదు, అది పాజిటివ్ అయిందనుకోండి, ఓకే సూపర్ అంటారు. వాళ్ళు నెగిటివ్ అయితే మీరు తప్పు చేశారు అంటారు. ఇప్పుడు పోలీసులకు కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూలు వచ్చినప్పుడు, ఏవైనా యాజిటేషన్లు జరిగినప్పుడు వాళ్ళని ఆందోళన చేయొద్దని అదుపు చేసినప్పుడు ఆగ్రహావేశాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే అది ఒక మనిషికి సంబంధించిన అంశం కాదు, ఒక కుటుంబానికి సంబంధించిన అంశం కాదు, పబ్లిక్ డొమైన్లో జరుగుతున్న ఇష్యూస్ అవి. అలాంటి ఆందోళన జరుగుతున్నప్పుడు వాళ్ళని కట్టడి చేయకపోయి ర్యాలీగా వస్తుంటే వాళ్ళని అదుపు చేయకపోతే, ఇష్టం వచ్చినట్లు చేస్తే మిగతా వాళ్ళకందరికీ కూడా డిస్టర్బెన్స్ ఉండదు. అది ఏ నాయకుడు అవనియండి, ఎవరు అవనియండి, అది ఏమీ మాకు అవసరం లేదు. మాకు డోర్లు ఓపెన్ చేసే ఉండాలి, మాకు నచ్చినట్టుగా మేము వెళ్తాం, మాకు నచ్చినట్టుగా మేము ఆందోళన చేస్తాం, మాకు నచ్చినట్టుగా మేము డిస్టర్బ్ చేస్తాం. ఎవడు ఎలా పోయినా పర్లేదు, ట్రాఫిక్ ఆగిపోయినా పర్వాలేదు, మేము దూసుకుంటూ కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్తాము, మేము దూసుకుంటూ ఏదన్నా చేస్తాం. ఈ ధోరణి ఏంటి? పోలీసులకు వైసీపీ లీడర్స్ వరుస బెదిరింపులు. గత ప్రభుత్వం చేసింది అప్పుడు చెప్పాం, మళ్ళీ అదంతా ఇప్పుడు తోడుకోవడం అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతున్నది అన్నది. ప్రతిదానికి కూడా గతం అంటూ ఒకటి ఉంటుంది, ఎవరు చేసినా అది తప్పే, దానికి ఎగ్జామ్షన్లు ఏమి ఉండవు. వాళ్ళకు ఉన్నది వీళ్ళకు ఉన్నది, మేము అధికారంలో ఉన్నాం కదా అని వాళ్ళు చేశారు, వాళ్ళు సూపరు, అధికారం లేకపోతే వీళ్ళు చేశారు, వీళ్ళు అసలు సూపర్ కాదు, చాలా తప్పులు చేసేసారు అనడానికి లేదు. ఎవరు చేసినా తప్పు తప్పే. మొన్న అంబటి, నేడు చెవిరెడ్డి వరుస వార్నింగ్లు. ఆ బయటలు కూడా మీకు నేను వినిపిస్తాను. ఇక గతంలో టీడీపీ నేతలు కూడా ఇవే బెదిరింపులు. అసలు పోలీసులపై ఈ వార్నింగ్లు ఏంటి? పోలీసు లేకపోతే ఏ నాయకుడైనా సరే రోడ్డెక్కే పరిస్థితి ఉంటుందా? ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, లేకపోతే ఒక మంత్రి, ఒక మేయరో, లేకపోతే ఇంకో కార్పొరేషన్ చైర్మన్లో ఎవరన్నా వాళ్ళే కదా. సరే అదంతా వదిలేయండి, పో నాయకులను పక్కన పెట్టండి, ప్రజలన్నా ప్రశాంతంగా ఉంటారా? పోలీస్ అన్న ధైర్యం లేకపోతే గుండెల మీద చెయ్యేసి పడుకుండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్రమాలు చేసేవాడు పోలీసు అవసరం లేదు, తప్పుడు పనులు చేసేవాడు పోలీసులు అవసరం లేదు, అది వేరే తంతది. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఒక మంచి జీవితాన్ని గడపాలన్నా, మంచి వ్యాపారం చేసుకోవాలన్నా, మంచి సినిమా హాల్ రన్ చేయాలన్నా, షూటింగ్లు చేసుకోవాలన్నా, లేకపోతే ప్రయాణాలు ప్రశాంతంగా సాగించాలన్నా, ట్రైన్ ప్రయాణమో లేకపోతే ఫ్లైట్ ప్రయాణం, ఇలాంటివన్నీ సెక్యూరిటీలు ఇవన్నీ లేకపోతే అసలు ఉంటుందా? ప్రపంచం ఉంటుందా?
కాకి లేకపోతే? మరి వాళ్ళనే మనం కించపరుచుకుంటే, వాళ్ళనే మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, వాళ్ళనే మనం తోలనాడితే, అవి పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటే ఎవరు వాళ్ళకి విలువనిస్తారు? వాళ్ళు ఎవరికీ లేని పరిస్థితి వాళ్ళకేంటి? ఉదయం నుంచి రాత్రి వరకు టైమింగ్లు లేకుండా, లీవులు లేకుండా, పెళ్ళాం పిల్లల్ని వదులుకుండి, ఆ డ్రెస్సులో దాని ఔన్నత్యాన్ని కాపాడుతూ, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకుంటూ, వాళ్ళు పడే శ్రమ మిగతా ఉద్యోగులకి ఎవ్వరికీ కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. పోలీసులకు అలాంటి పరిస్థితి ఉంటుంది. ఆడు పోలీసుడురా ఆడిగేంట్రా అంటారు, లోపల నలిగిపోతుంటాడు. ఒక రకంగా రెండు రకాలుగా కాదు, అన్ని రకాలుగా ప్రెజర్లే. వాళ్ళు బాసుకి సెల్యూట్ కొట్టాలి, వాళ్ళు బాసు ఇంకొకటి చెప్తే అది చేయాలి, రాజకీయ నాయకులకి అందరికీ కూడా గులాం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పకపోతే ఆడికి కోపం వచ్చేస్తుంది. ఎక్స్ ఎమ్మెల్యే అంటారు, ఎక్స్ కార్పొరేటర్లు అంటారు, ఒక 5 సంవత్సరాలు పోయి మీ అంతు తేలుస్తామంటారు, ఏమనుకుంటున్నావు నువ్వు అంటారు, వేషాలు వేస్తున్నావా అంటారు. మధ్యలో మిగతా ఇష్యూలు. ఈ ఒక్క పంచాయతీయే కాదు కదా, రాజకీయ నాయకుల పంచాయతీ ఒకటే కాదు కదా వీళ్ళకి. రోజుకి ఎన్ని క్రైమ్లు అవుతుంటాయండి సగటున? నిమిషానికి ఇన్ని వందల వేలు అవుతుంటాయి. అలాంటిది ఎక్కడ కంట్రోల్ అవ్వాలి? పోలీస్ స్టేషన్ అన్నది లేకపోతే అసలు ఎవడన్నా సరే మామూలుగా బతుకుతారా? ఆ భయం లేకపోతే, ట్రాఫిక్ పోలీసు లేకపోతే బండ్ల మీద ఎలా వెళ్తుంటారు? ట్రాఫిక్ పోలీసు ఉన్నాడని భయంతో కాస్త జాగ్రత్తగా వెళ్తారు, లేకపోతే అడ్డుకట్లు ఉండవు దానికి. దొంగతనం చేసేవాడు కూడా భయపడతాడు. అమ్మ పోలీసువాడు పట్టుకుంటాడేమో అని ప్రతి క్షణం తప్పు చేసేవాడు కాడు, గుండెల్లో ఒక టెన్షన్ కొనసాగుతూనే ఉంటుంది. ఇవన్నీ ఉండడానికి మూల కారణం ఏంటంటే ఆ కాకి, దానికి ఉన్న పవరు. ఆ పవర్ని ఏం చేస్తున్నారంటే ఏమీ కాకుండా చేసి పడేస్తున్నారు ఈరోజు పబ్లిక్లో. గుంటూరు జిల్లాలో సిఐపై చిందులు వేసిన వైసీపీ. వెన్నుపోటు దినం పేరుతో గుంటూరులో నిరసన తెలిపిన అంబటి రాంబాబు. అడ్డుకోవడంతో సిఐపై వీరావేశంతో రెచ్చిపోయిన రాంబాబు గారు. సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బెదిరింపులు. అసలు రాంబాబు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో, ఐపీఎస్ అధికారులు ఉన్నారో, డిఎస్పీలు ఉన్నారో, సిఐలు ఉన్నారో, ఎస్ఐలు ఉన్నారో గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మీరు సెక్షన్స్ వేసి మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టి వాళ్ళు నవ్వుకునే విధంగా, వాళ్ళ సంకలు గుద్దుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు మీరు. జాగ్రత్త. ఈ సమాజంలో చట్టం ఒకటి ఉంది. ఆ చట్ట ప్రకారం మీరు వ్యవహరించకపోతే మీ సంగతి కూడా తెలుస్తాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మీరు కాకి బట్టలు వేసుకొని, మీరు రివాల్వర్ తీసుకొని, లాఠీ తీసుకొని మీరు చట్టాన్ని కాపాడాలి అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి చెంచాలుగా పనిచేస్తే, లోకేష్ చెంచాలుగా పనిచేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోమాకండి. మాది ఒక పొలిటికల్ పార్టీ, మా శక్తివంతమైనటువంటి పొలిటికల్ పార్టీ. మేము అధికారంలో 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీ. మీ ఇష్టం వచ్చినట్టుగా తిక్క తిక్క వేషాలు వేస్తే మీరు పోలీసు అధికారులైనా మరొకరైనా సహిస్తూ ఊరుకోము. చట్ట ప్రకారం మీ అంతు తేలుస్తామనేది కూడా మీ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇది మరి మాజీ మంత్రి గారు సీఏల్ని హెచ్చరిస్తారు. అరే పబ్లిక్లో ఖచ్చితంగా ఆ రోజు మీరు కంట్రోల్ చేశారు కదండి. తెలుగుదేశం పార్టీని కానీ, జనసేన కానీ, పవన్ కళ్యాణ్ ఎక్కడ పెట్టారు? రోడ్డు మీద కూర్చోబెట్టారు, కారు టాప్ ఎక్కించారు. చంద్రబాబు నాయుడు గారిని సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రి చేసిన ఆయన మాత్రం మీరు వదిలేశారా? లోకేష్ గారిని వదిలేశారా? మాజీ మంత్రి ఒక సీఎం కొడుకుని. ఎవరిని వదలరు కదా. గతం ఎందుకు మర్చిపోతారు? అది కదా ఇబ్బందికర పరిస్థితి. గతాన్ని ఎందుకు మర్చిపోతారు? మనం చేసిందే కదా. నువ్వు నేర్పిన విద్యే నీరజాక్షి అని ఎందుకంటారు? రాజకీయ నాయకులు నేర్పిన విద్యే. మనుషులు మారుతుంటారు, ప్రభుత్వాలు మారుతుంటాయి, తీరు మారదు. ఇదే తీరు, ఇదే పంచాయతీ, ఇదే బరితెగింపు మాటలు. దాని మీద మళ్ళీ కేసులు అవుతాయి. కేసులు అయితే అదొక తప్పు, కావాలని కేసులు పెట్టారు అని. సరే ఇదంతా అయిపోయింది. ఒక లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ఆపేరు, అక్కడ దురుసుగా ప్రవర్తించుకున్నారు, ఏదో అనుకున్నారు, అయిపోయింది. మళ్ళీ ఏదైనా ప్రభుత్వాలు మారితే ఆడి బతుకు బస్ స్టాండే ఆ పోలీసు వాళ్ళు. ఇంకా ఏం కాదు, పోస్టింగ్ ఉండదు ఇంకా వాళ్ళు. అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? ఎలా బతుకుతారు వాళ్ళు? వాళ్ళు చేసిన నేరం ఏంటి, ఘోరం ఏంటి? ఎవరన్నా హత్యలు చేశారా? ఎవరన్నా మానభంగాలు చేశారా? ఎవరన్నా వేరే రకంగా చేశారా? దోపిడీలు చేశారా? అడ్డుకున్నందుకు.
అంటే మిమ్మల్ని ఎవరో అడ్డుకోకూడదు. రాజకీయ నాయకులందరూ కూడా దైవాంత సంభూతులు. మిమ్మల్ని అడ్డుకోకూడదు, మిమ్మల్ని ఆపకూడదు. మీరు ఆడింది ఆట, పాడింది పాట కింద అధికారంలో ఉన్నా చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నా చేయాలి. ఇదే మనం ఇచ్చే మెసేజ్. మీ పాలన 5 సంవత్సరాలు, వాళ్ళు జీవితకాలం వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి. వాళ్ళకి అదే ఆధారం కదా. సరే, కొంతమంది ద్వంద్వ వైఖరితో ఉంటారు, కొంతమంది కొమ్ము కాస్తారు. పోలీసులు అందరూ మంచోళ్ళు ఉండరు. ప్రపంచంలో ఏ ఫీల్డ్లో అన్నా అందరూ చెడ్డోళ్ళు కూడా ఉండరు. అది వేరే వర్షనం. తప్పు చేసేవాడిని శిక్షించండి. అడ్డగోలుగా దోచుకునే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి పనిష్ చేయండి. కానీ అందరూ ఒక రకంగా ఉండరు కదా. నిజాయితీగా ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక వరుస బెదిరింపుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్. రీసెంట్గా ప్రకాశం జిల్లా పిఎస్ ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరంగం. మళ్ళీ ఇదిగో ఈయన ఒక పక్క నుంచి సిఐ వెంకటేశ్వర్లపై దురుసుగా ప్రవర్తించిన వైసీపీ నేత. సిఐకి వేలు చూపిస్తూ వార్నింగ్లు ఇస్తున్న చెవిరెడ్డి గారు. అసలు చెవిరెడ్డి గారు ఏం చేశారో, చెవిరెడ్డి గారు ఎలా వార్నింగ్లు ఇస్తున్నారో ఒకసారి చూడండి. అది కూడా ఇదిగో ఇది ఆయనలాగా ఈయనలాగా జగన్మోహన్ రెడ్డి గారు సప్త సముద్రాల వెనకాతలు ఉన్న లాక్కొచ్చేస్తామని ఆయన అంటారు. ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియదు. మరి ఆయనే అన్నప్పుడు మనం అనకపోతే బాగోదు కదని మరి వీళ్ళు అంటున్నారా? ఏ ప్రాంతంలో చూసినా ఇదే పరిస్థితి. ఈ బెదిరింపులేంటి, హెచ్చరికలేంటి, ఎవరి మీద బెదిరిస్తున్నారు, ఎవరిని బెదిరిస్తున్నారు, వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకోవడం? ఏం చేస్తారు? వాళ్ళు ఏం చెయ్యలేని పరిస్థితి, నిస్సహాయితమైన జీవితాలండి రాజకీయ నాయకుల ముందు. ముఖ్యంగా పోలీసులు ఒకరు, రెవెన్యూ సిబ్బంది ఒకరు, వీళ్ళందరికీ కూడా చాలా కష్టకాలం. మిగతా ఫీల్డ్ కొద్దిగా పర్వాలేదు, వీళ్ళతో సంబంధం లేనిది. వీళ్ళతో నిత్యం లింక్ ఉండేవి ఇవి, ప్రతిరోజు కూడా వాళ్ళతో లింక్ ఉండేవి. నలిగిపోతుండడమే అది కాదు కదా మనం ఇచ్చే గౌరవం. సరే, సైలెంట్గా ఉంటే ఎవరేమంటారండి? మన బాణాన మనం వెళ్ళిపోతుంటుంటే, ఎవ్వరు జోలు ఊసు తేకుండా ప్రశాంతంగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటుంటే, ఎవడన్నా వచ్చి కావాలని ఆపి గోపు మీద కొడతాడా? జరుగుతుంది అది. ఏదో ఇష్యూ లేకపోతే మన దారిని మనం వెళ్ళిపోతున్నప్పుడు ఎవరన్నా అడ్డుపడి ఆటంకించి చేసిన సందర్భాలు ఉంటాయి. ఎవరో మూర్ఖులు, ఎవరో సైకోలు, ఎక్కడో ఏదో ఒకటి జరుగుతుంటుంది. వాళ్ళు ఏదో మత్తులో ఉండో వేరే లోకంలో ఉండో, అది ఎక్కడో జరిగేది. ఇన్ని కోట్ల మందిలో 1-2 చోట్ల ఎప్పుడైనా జరిగిందేమో. నార్మల్గా జరుగుతుందా? ఎందుకు జరగదు? ఎవడ పని ఆడు చేసుకుంటే ఇబ్బంది లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి మనం పుల్ల పెట్టకూడదు, అందులో ఏలు పెట్టకూడదు. ధర్నాలు, ఆందోళనలు చేస్తారా? ప్రశాంతంగా చేయండి. కలెక్టరేట్లకి మీరు మెమరాండమ్స్ ఇస్తారా? ఇవ్వండి. నేను మంది మార్పులతో వెళ్తాను, మెమరాండం ఇస్తామని చెప్పి రాజకీయ నాయకులు అందరూ వెళ్తుంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. అక్కడ జరిగింది అనుకుంటే బాధ్యత ఎవరిది? ముందు ఆ టోపీ ఎగిరిపోద్ది. అదే కదా, ఎంతమంది పోలీసులు సస్పెండ్ అవ్వట్లేదు? వాళ్ళకి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. మనొక్కరికే ఉండాలా సెల్ఫ్ రెస్పెక్ట్? మిగతా వాళ్ళకి ఉండకూడదా? రాజకీయ నాయకులు ఏమైనా ఎక్కడి నుంచైనా దిగుపడ్డారా? ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళు తినేది భోజనమే, మీలాగే వాళ్ళకి ఉండితే రక్తమే. అది ఎరుపు రంగులోనే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కోటి ఉసురుడికి ఒక రంగు, కూలి చేసుకునే వాడికి ఒక రంగు ఉండదు. అది గమనించాలి, అది తెలుసుకోగలగాలి. మనకేదో అవకాశం ఉంది కదా అని చెప్పి
రెచ్చిపోవడం మంచిది కాదు. అది ఎవ్వరు చేసినా సరే, ఏ పార్టీ వాళ్ళు చేసినా సరే. ఇక పోలీస్ స్టేషన్ ముందు కొద్దిసేపు హై టెన్షన్ క్రియేట్ చేసిన చెవిరెడ్డి. ఈ నెల 11న పొదిలి పొగాకు రైతులను పరామర్శించేందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు భారీ సంఖ్యలో తరలి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, రోడ్డు పక్కన నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసులపై రాళ్లదాడి. ఇక సీసీ కెమెరాలో రికార్డైన దాడి దృశ్యాలు, 15 మందిని అరెస్టు చేసిన పొదిలి పోలీసులు, కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్ళిన చెవిరెడ్డి, లోపలికి అనుమతి లేదని చెప్పిన సిఐ, నన్ను అనుమతి లేకుండా అడ్డుకుంటావా అంటూ చిందులు. ఏంటండి ఇప్పుడు మంది మార్బలంతో వెళ్ళినప్పుడు అడ్డుకోకపోతే ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లోకి వెళ్ళండి అని చెప్తారా? భోజనాలు, టిఫిన్లు, కాఫీలు ఇస్తారా? ఎక్కడికి వెళ్ళారు మీరు? విహారయాత్రకా? ఓ టూరిజం స్పాటా? అది హోటలా? పోలీస్ స్టేషన్. మీకు ఒక్కరే కాదు, ఎవరికైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా, ఆ టీడీపీ అవనండి, జనసేన అవనండి, వైసీపీ అవనండి, కాంగ్రెస్ అవనండి, XYZ ఏదన్నా అవ్వచ్చు కాక, ఎలా అనుమతిస్తారు? మీరు ఒక్కరే వెళ్ళండి, పరామర్శించండి. గ్రూప్గా వెళ్ళి వాళ్ళందరినీ నేను పరామర్శిస్తాను అంటే అవ్వదు, ఎవరికీ అవ్వదు. అది దానికి బెదిరిస్తేస్తారా? నన్ను అడ్డుకోకుంటారా? నన్ను ఆపుతావా? నీ అంతు చూస్తాను, నీ ఇదేంటిది? ఎవరంతూ ఎవరు చూడలేరండి. వాళ్ళు చూడాలనుకుంటే చూస్తారు. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ మీకు ఇస్తున్నారు కాబట్టి, భగవంతుడు మీకు అద్భుతమైన అవకాశాన్ని ప్రసాదించాడు కాబట్టి మీరు ఎమ్మెల్యేలు అవుతారు, మినిస్టర్లు అవుతారు కాబట్టి మీకు ఒక గౌరవం ఇస్తారు. ఆ గౌరవాన్ని కాపాడుకుంటే 4 కాలాల పాటు మంచిగా ఉంటారు. గౌరవాన్ని కాపాడుకోకపోతే ఎవరైనా సరే తీసి అవతల పడేస్తారు. ఇంక తర్వాత చేయడానికి ఏమి ఉండదు. ఇప్పుడు సీఏని ఏదో అంటారండి, ఒక ఎస్ఏని అంటారు, అది తిరిగి అనేసాడు కదా. మొన్న అంబటి రాంబాబుని ఏమన్నాడు ఆయన అంటారు. నేను అదే అంటున్నాను, ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, అందరిలోనే అదే రక్తం. మాటలు అందరికీ వచ్చును, బెదిరింపులు అందరికీ వచ్చును. కొంతమంది ఎందుకు మాట్లాడరు అంటే చేతకాక మాట్లాడకపోవడం కాదు, ఇది కరెక్ట్ కాదేమో, సరే ఎదటివాడు గడ్డి తిన్నాడని మనం ఎందుకు గడ్డి తినాలే అని చెప్పి కాస్త సౌమ్యంగా ఉంటారు. దాన్ని పట్టుకుని మనం ఏమన్నా మన ఎవడు ఏమంటలేదురా అని చెప్పి మీసాలు మేడేసి తొడలగొట్టి మనం వీర్లు సూర్లు అని ఎవరు అనుకున్నా సరే వాళ్ళ అవివేకం. అది రోజులన్నీ ఒక రకంగా ఉండవు. టైం బాగున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, టైం బాగాలేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఎండాకాలం వచ్చినప్పుడు ఎండ కాస్తుంది, వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం పడుతుంది, శీతాకాలం వచ్చినప్పుడు చలి పడుతుంది. ఇది రొటీన్గా జరిగే ప్రక్రియ. మనిషి జీవితం కూడా అంతే. ఈరోజు ఇలా ఉన్నదని రేపు ఇంకో రకంగా ఉండకూడదని లేదు, ఉండాలని లేదు. ఏ రోజుకి ఆ రోజు మారాలి. కాలానికి అనుగుణంగా మనిషి జీవితం కూడా మారాల్సిన అవసరం ఉన్నది. మెచ్యూరిటీ రావాల్సిన అవసరం ఉన్నది. పరిజ్ఞానం పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మంచి రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఒక్కరమే కాదు, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు. వాళ్ళతో పాటు మనం మంచిగా ఎలా ముందుకు సాగాలని చూడాలి. మంచిగా బతకపోయినా పర్లేదు, చెడ్డగా మాత్రం వెళ్ళకండి, తప్పుడు విధానాలు తీసుకురాకండి. ఒకరికి మనం ఇచ్చే సందేశం ఒక మెసేజ్లో ఉండాలి తప్పించి అది చెడు ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటే సమాజానికి చేటు, ఆ ప్రాంతానికి చేటు. ప్రతిదీ కూడా అది చెడు ప్రభావమే చూపిస్తుంటుంది. బెదిరింపులు చేయడం మంచిది కాదు, హెచ్చరికలు అస్సలు మంచివి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏమైనా చేయాలనుకుంటే ఏ రాజకీయ నాయకులైనా ఆందోళన చేయండి. అంతేగాని చీటికి మాటికి ఆ పోలీసు వాళ్ళని కాకిల్ని, వాళ్ళు ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుందండి, వాళ్ళ కుటుంబ సభ్యులు. వీళ్ళు ఒక్కరిదే కాదు, ఈ ఎఫెక్ట్ అంతా కుటుంబం మొత్తం మీద పడుతుంటుంది. ఒక పోలీస్ ఆయన్ని మీరు నడి రోడ్డు మీద అవమానించారంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటే మీ ఆయన ఇలా అన్నారట, ఎరా మీ నాన్నే ఇలా తిట్టారట కదరా ఆయన అనమాట, వాళ్ళతో ఇందులో పెట్టుకున్నావు, ఆడు ఉద్యోగం పీకేస్తారంటే ప్రతిరోజు నిత్యం టెన్షన్గా బతకాల్సిన అవసరమే కదా. ఒక సీఎం మిమ్మల్ని హెచ్చరించారనుకోండి, మీరెంత టెన్షన్ పడతారు? పబ్లిక్లో కానీ ఒక ఎమ్మెల్యేని, ఒక మినిస్టర్ని సీఎం డైరెక్ట్గా అటాక్ చేశారనుకోండి, పిచ్చి పిచ్చి వేసలేస్తున్నావా, తమాషాలు చేస్తున్నావా, పీక్ అవతల పడేస్తాను, నీ సంగతి ఏంటో తెలుస్తాను అని చెప్పి మీ బాస్ అంటే మీకు ఎలా ఉంటుంది? ఎంత వేదన. ఇప్పుడు అదే పరిస్థితి కదా ఆ కుటుంబానికి కూడా. మీరు అంటున్నప్పుడు ఏమవుతుందో తెలియదు. అవతల వాళ్ళు ఓన్ చేసుకుంటారో ఓన్ చేసుకోరో తెలియదు. నిత్యం ఈ టెన్షన్లతో బతికే అవసరం ఏముంది? ప్రశాంతంగా బతకొచ్చు కదా, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఎవరిని బెదిరించి రెచ్చగొట్టి అనవసరమైన ఇష్యూస్లన్నీ కూడా ప్రజల మీద రుద్దుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇద్దాం, రెస్పెక్ట్ తీసుకుందాం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నేను ఇవ్వడం, నేను తోపుని, నేను తురుముని, నువ్వు నాకు ఇచ్చేయాలంటే దొబ్బది. ఈ రోజుల్లో దొబ్బదది, సాధ్యమే కాదు. మనం ఎవరికైనా గౌరవం ఇస్తేనే వాళ్ళు మనకు గౌరవం అడిగే అర్హత ఉంటుంది.
నేను గౌరవం ఇవ్వను, నాకు నచ్చినట్టుగా నేను బిహేవ్ చేస్తాను, ఎదటివాడు నాకు నీరాజనాలు పలకాలి, ఎదటివాడు నా సలాములు జరగాలి, ఎదటివాళ్ళు నాకు ఏదేదో చెయ్యాలి అని ఎక్కువ ఆశ పడకు. అది ఎంతో కాలం సాగదు. ప్రతి మనిషి జీవితంలోని కూడా ఇది మొదటి సూత్రంగా పాటించిన వాడు ముందుకు వెళతాడు, లేనివాడు అర్ధాంతరంగానే ఆగిపోతాడు. ఇది జగమెరిగిన సత్యం.